శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి 3 రాజధానుల గురించి మనం విన్నాం కదా. అవునండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 జోన్ల ఫార్ములా అని ఒకటి ప్రవేశపెట్టారండి. ఏంటి అసలు పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అంటే జనరల్ గా ఈ ప్రాంతీయ మండళ్ళు అని చెప్పే కాన్సెప్ట్ కొత్తదేం కాదు అంజీ గారు. దాదాపు ఒక 25-30 సంవత్సరాలుగా ఈ కొంచెం వెనకబడినటువంటి వాటిని, లేకపోతే సమగ్రాభివృద్ధి కావాలి అంటే జోన్స్ కింద డివైడ్ చేయటం, దానికి కొంతమందిని నాయకులుగా పెట్టడం, లేకపోతే ఆఫీసర్లను పెట్టడం అనేటువంటిది ఎప్పటి నుంచో జరుగుతూ వస్తూ ఉంది. కాకపోతే అంతకుముందు ఏంటంటే అది ఒక తంతులాగా జరిగేది. మీకు ఏదో రాజకీయ అవసరాల కోసమో లేకపోతే దేనికోసమో పెట్టినట్టు పెట్టి వాటికి నిధులు కానివ్వండి, అధికారాలు ఏమి లేకుండా తూతు మంత్రంగా చేసేవాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అమరావతి అనేటువంటి రాజధాని మీద అతనికి ఉన్నటువంటి ద్వేషం మూలన ఎలాగైనా సరే దీని నుంచి జనాల దృష్టి మరల్చాలన్న ఉద్దేశంతో అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ జిల్లాలు వెనకబడి ఉన్నాయి కాబట్టి వాటికి కూడా చెరొక రాజధాని ఇస్తానని 3 రాజధానులు ఎక్కడా లేనటువంటి సిద్ధాంతాన్ని పైకి తీసుకొచ్చాడు తెర మీదకి. ఆ తర్వాత 3 ముక్కలాటలో రాష్ట్రాన్ని ఎలా వెనక్కి తీసుకెళ్లాడు, ఎలాంటి ఇబ్బందులు పాలు చేశాడు అనేటువంటిది మనం క్లియర్ గా చూసాము. అది గతం. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ డెవలప్మెంట్ బోర్డ్స్ ఏవైతే పెట్టి 3 ప్రాంతాలని ఆయన మొదటి నుంచి ఏమంటున్నారు, రాజధానిని 3 చోట్ల పెట్టడం కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి, పాలనా వికేంద్రీకరణ కాదనేటువంటిది మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం లేకపోతే కూటమి ప్రభుత్వం యొక్క స్టాండ్. దానికి అనుగుణంగానే ఇవాళ ఈ 3 జోన్స్ గా దీన్ని డివైడ్ చేసి డెవలప్మెంట్ జోన్స్ గా దానికి సమర్థవంతమైనటువంటి 3 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వేసి దానికి కావాల్సినటువంటి విధి విధానాలు అనేటువంటివి రూపొందించి రాష్ట్రం సభ్యులు అన్ని రకాలుగా అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడంలో భాగంగానే వీటిని ఏర్పాటు చేశారు అనేటువంటిది మనకు తెలుస్తోంది అంజి గారు. ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ఇంత శరవేగంగా ముందుకు వెళ్ళటానికి కారణం ఏంటంటే న్యాచురల్ గా మనకున్నటువంటి కొన్ని అడ్వాంటేజెస్, అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్, ఈ రెండింటిని మనం 2 భాగాలుగా చూడాలి. ఒకటి, సహజసిద్ధంగా మనకి సుమారుగా 1000 కిలోమీటర్ల కోస్తా తీరం ఉండటం అనేటువంటిది ఒక వరం. దానికి తగ్గట్టుగా అన్ని పోర్టులు కానివ్వండి, మిగతావి కానివ్వండి, దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేసుకుంటూనే ఇండస్ట్రీస్ ఆ కారిడార్ లో పెడుతూనే 3 ప్రాంతాలు ఏవైతే ఉత్తరాంధ్రలో కొన్ని వెనుకబడిన జిల్లాలు అన్నారు, తర్వాత రాయలసీమలో జిల్లాలు అన్నారు, తర్వాత ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఏం చేస్తే సమగ్రాభివృద్ధి వస్తుంది అనేటువంటి దాని మీద ప్రణాళిక తయారు చేసుకొని, ఒకసారి లోకేష్ ని ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూలో నేషనల్ మీడియాలో అడిగినప్పుడు ఆయన క్లియర్ గా చెప్పాడు, ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నాము. మీరు తిరుపతి ఆ ప్రాంతం, చిత్తూరు జిల్లాని మొత్తాన్ని కూడా మీకు ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటిది, అలాగే నెల్లూరు జిల్లా తడ ఏరియా శ్రీ సిటీ అనేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, అలాగే కోస్తాలో ఉన్నటువంటి జిల్లాలు గోదావరి జిల్లాలని ఆక్వాకి సంబంధించినటువంటిది, ఇలాగా వాళ్ళ దగ్గర పూర్తి స్థాయి ఏ జిల్లాకి ఏం చేయాలి అనేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందండి. తర్వాత మనకున్న ఇంకొక అదృష్టం ఏంటంటే ఉన్నటువంటి ఖనిజ సంపదలు కానీ సహజ సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విస్తారంగా అన్ని జిల్లాలకు విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ తీసుకోండి అంజి గారు. రాయలసీమ రతనాల సీమని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాము, కానీ ఆంధ్ర రాష్ట్రం అవతరించిన దగ్గర నుంచి అది రాళ్లసీమగా మారి కరువుతోటి వెళతాండం చేయడంతో ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డదో మనం చూసాం. కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, కేవలం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహించడం కానీ, డ్రిప్ కి సబ్సిడీలు ఇవ్వటం కానీ, మామూలు వ్యవసాయం చేసి బోర్లేసి దారుణంగా నష్టపోతున్నారు రైతులను గమనించిన తర్వాత హార్టికల్చర్, పళ్ల తోటలని, అరటి, బత్తాయి లాంటి సాగు చేయటాన్ని ప్రోత్సహించి ఇవాళ చాలా ప్రాంతాలు మీకు రాయలసీమలో కరువు నుంచి బయటపడ్డటువంటి పరిస్థితి, మనం సమగ్రంగా నీటిని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి ప్లానింగ్ చేసి. కాబట్టి ఇది ఓవరాల్ గా స్టేట్ మొత్తంగా తీసుకున్నప్పుడు స్టేట్ ఒక యూనిట్ గా తీసుకునే కంటే కొన్ని జిల్లాలను ఒక యూనిట్ గా తీసుకొని 3 ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు పెట్టినప్పుడు ఏంటంటే
డెఫినెట్ గా అక్కడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ని వేసి కొంచెం నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు. నిన్న వేరే టీవీ ఛానల్లో కూడా దీని మీద మాట్లాడినప్పుడు నేను ఏం చెప్పానంటే, మీరు చేస్తున్నారు బానే ఉంది, కానీ దాని మీద సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి, సమగ్రమైనటువంటి ఇంటిగ్రిటీ ఉన్నటువంటి ఆఫీసర్స్ మీరు అక్కడ వేసినప్పుడు మాత్రమే మీ యొక్క ధ్యేయం ఏదైతే ఉందో అది నెరవేరేటువంటి అవకాశం ఉంది. లేకపోతే చూడండి అంజి గారు, మనకి లడ్డు వివాదం వచ్చినప్పుడు శ్యామలరావు గారు అనేటువంటి ఈఓ గారిని అక్కడ పెట్టారు. ఉమ్. ఆ శ్యామలరావు అనేటువంటి ఈఓకి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏ రకమైనటువంటి అవగాహన లేదు. ఒక పక్కన కల్తీ జరిగిందనేటువంటి రిపోర్ట్ వస్తే, ఏం కల్తీ జరగలేదని చెప్పేసి మీడియా ముఖంగా మాట్లాడి ఆ ఈఓతో ఘర్షణ పడటంతో ఏంటంటే ఎంత వివాదమైందో మనం చూసాం. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా కానీ దేనికోసమైతే వాళ్ళని నియమిస్తున్నారో ఆ రోల్ అనేటువంటిది కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్స్, ఎలాంటి పక్షపాతానికి లేకపోతే రాగద్వేషాలకి లొంగనటువంటి ఆఫీసర్స్ అక్కడ వేసినప్పుడు మాత్రమే ఈ అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. స్వతంత్రం వచ్చి మనకి దాదాపుగా 80 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా వెనకబడిన ప్రాంతాలు లేకపోతే అభివృద్ధి చెందనిటువంటి ప్రాంతాలని మనం చెప్పుకోవటం అనేటువంటి ఒక రకంగా అన్ని రాజకీయ పార్టీలకి సిగ్గుచేటు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకొని అన్ని ప్రాంతాలు సమగ్రంగా ఎలా అభివృద్ధి చెందాలనేటువంటి దాంతోటి దీంట్లో లోకేష్ గారి పాత్ర కూడా చాలా ఇతోధికంగా మనం చెప్పుకోవచ్చు. లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ప్రతి ప్రాంతం తిరిగినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి అవసరాలు ఏంటి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్కిల్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి అనేటువంటిది ఆయన సమగ్రంగా అధ్యయనం చేశారు. కాబట్టి ఆ ఇన్పుట్స్ కూడా ఖచ్చితంగా దీంట్లో తీసుకొని ఈ ఈ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇలాగా సమగ్రాభివృద్ధికి ఒక ముందడుగు వేయటం అనేటువంటిది మనం అందరం ఆహ్వానించాలి. ఇందాక నేను అన్నట్టుగా నిబద్ధత కలిగినటువంటి ఆఫీసర్స్ కి టైం బౌండ్ ప్రోగ్రామ్ గా పెట్టి ముందుకెళ్తే మాత్రం రాష్ట్రం మరింత త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అంజి గారు.